మన మామ్స్ కిచెన్లో ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి ఎలా తయారు చేస్తామో ఇప్పుడు చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్న రొయ్యలలో నరం తీసేసి పసుపు మరియు ఉప్పుతో బాగా శుభ్రపరుచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకుని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టుతో రొయ్యలను బాగా ఉడికించుకోవాలి. నీరంతా ఇంకిపోయిన తర్వాత రొయ్యలను తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు లవంగాలు, యాలకులు, ధనియాలు, మెంతులు, జీలకర్రలను మంచి వాసన వచ్చే వరకు వేయించి చల్లారిన తర్వాత మెత్తని మసాలా పొడిలా తయారుచేసుకోవాలి. తర్వాత గానుగాడించిన శుభ్రమైన వేరుశనగ నూనెలో రొయ్యలను బాగా వేయించాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అందులో సరిపడా ఉప్పు, కారం మరియు ముందుగా తయారుచేసుకున్న మసాలా పొడిని వేసి బాగా కలపాలి. చివరగా ఈ పచ్చడికి సరిపడా నిమ్మరసం కలిపి 3 రోజులపాటు ఊరనిస్తే ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే రొయ్యల పచ్చడి రెడీ అవుతుంది.